సార్ గత 5 సంవత్సరాలుగా సర్పంచ్ గా మీరు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? మాది నడికూడ గ్రామ సర్పంచ్ ఊర రవీంద్రరావు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు చల్లా ధర్మారెడ్డి గారు ఇలా నన్ను నమ్మి ఒక కొత్త మండలి హెడ్ క్వార్టర్ చేయడం వల్ల ఇలా ఒక సర్పంచ్గా రవీంద్రరావు అయితేనే బాగా చేస్తాడనే ఉద్దేశంతో నాకు టికెట్ ఇచ్చి ఇలా నన్ను గెలిపించినందుకు ప్రజల తరపున నా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను వాస్తవంగా పాలక వర్గం మేము అందరం కలిసి ఒక సమిష్టిగా అండదండలతో ట్రాక్టర్ కొనుగోలే కానీ, డంపింగ్ యార్డే కానీ, శ్మశాన వాటికే కానీ, పల్లె ప్రకృతి కానీ, మనూరు మనబడిలో భాగంగా మనూరు మనబడి అభివృద్ధి క్లాస్ రూమ్సే కానీ, డైనింగ్ హాల్సే కానీ, టాయిలెట్సే కానీ, కాంపౌండ్ వాల్సే కానీ, దాంతోపాటు ఇలా అస్తవ్యవస్థ ఉన్న శిథిల వ్యవస్థ ఉన్న ఒక మన గ్రామ పంచాయతీని కొత్త గ్రామ పంచాయతీ నిర్మించడం జరిగింది. రైతుల కోసం రైతు వేదిక నిర్మించడం జరిగింది. ఇలా గల్లీ గల్లీకి రోడ్స్ వేయడం జరిగింది. ఐమాస్ లైట్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ పెట్టి ఇన్ని కోట్లు దాదాపు ఒక 10 కోట్ల నిధులతోని పనులు చేసిన తర్వాత కొంచెం ఒక 40 లక్షలు మా డబ్బులు ఆగడం జరిగింది. దయచేసి మేము 2 సంవత్సరాల నుండి మేము డబ్బులు వాస్తవంగా రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇలా మేము ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర కలెక్టర్కే కానీ, ప్రజాభవన్కే కానీ, ముఖ్యమంత్రికి కానీ, సంబంధిత శాఖలకే కానీ, సెక్రటరీ కానీ అందరు ఎక్కడ పోయి మొరం పెట్టుకున్న మాకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఇలా 2 సంవత్సరాలు అవుతుంది. మేము అప్పులకు మిత్తిలు కట్టలేక ఇలా మా భూమి జాగాలు అమ్ముడు పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ఇలా మా డబ్బులు విడుదల చేయాలని కోరుచున్నాం. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాస్తవానికి నడికూడ గ్రామంలో అంతకుముందు ఉన్న 12 ఫీట్ల రోడ్డును ఇలా ప్రజలను ఒప్పించి రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. ఆ రోడ్ వైండింగ్లో భాగంగా కొంచెం మధ్యలో ఒక 300 మీటర్లు ఆగిపోవడం జరిగింది. దాంతోపాటు సైడ్ డ్రైన్ లేక ఇబ్బంది పడుతుండ్రు. సెంటర్ లైటింగే కానీ ఈ ఇబ్బంది పడుతుండ్రు. కాబట్టి ఇలా కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని కానీ ఇలా మీరు చేయాలని కోరుచున్నాం. ఓకే సార్, మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవానికి ఇలా నన్ను నమ్మి ఇలా గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటాననే ఉద్దేశంతో నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు నా నడికూడ గ్రామ ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఓకే సార్, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి నాయకుని ఎంచుకోవాలని మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? దయచేసి రాబోయే ఎన్నికల్లో ఇలా ఒక ఓటు వేస్తామంటే 5 సంవత్సరాల భవిష్యత్తు, ఆ భవిష్యత్తు మీరు దృష్టిలో పెట్టుకొని ఇలా